వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో మనం నేర్చుకోబోయే టాపిక్ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ 2024 2024 సంవత్సరానికి గాను నోబెల్ సాహిత్య బహుమతి ఎవరు గెలుచుకున్నారు, వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం తెలుసుకుందాం. దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్, వీరికి 2024 సంవత్సరానికి గాను సాహితీ నోబెల్ పురస్కారం లభించింది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆసియా రచయిత్రి దక్షిణ కొరియా సాహితీవేత్తగా మనం హాంగ్ కాంగ్, వీరిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆమె రచనల్లో చారిత్రక పరిణామాలు తెచ్చిపెట్టిన మనోవ్యాఘాతాలు, మానవ జీవితంలోని దుర్బలత ప్రగాఢంగా చిత్రితమవుతాయని నోబెల్ కమిటీ వివరించింది. బలహీనుల పట్ల, ముఖ్యంగా మహిళల పట్ల సహానుభూతిని కూడా వ్యక్తపరిచినట్లు కమిటీ అధ్యక్షులు ఆండర్స్ ఓల్సన్ వారు తెలియజేయడం జరిగింది. 2016లో హాంగ్ కాంగ్ రాసిన ద వెజిటేరియన్ నవలకు బుకర్ బహుమతి లభించడం జరిగింది. ఇవి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఇక్కడ ఈ సాహిత్యంలో నోబెల్ బహుమతికి సంబంధించి ఇంతవరకు సాహిత్యంలో నోబెల్ పొందిన వారి సంఖ్య 119గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వారిలో మహిళల సంఖ్య 17గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక దక్షిణ కొరియాకి సంబంధించి ఇంకొక ప్రధానంగా మనం ఈ నోబెల్ బహుమతికి సంబంధించి 2000 సంవత్సరంలో దక్షిణ కొరియా అధ్యక్షులు కిమ్ డే జంగ్కు నోబెల్ శాంతి బహుమతి కూడా లభించడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ.